అంటే బీజేపీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చేయట్లేదో, అసలు రేస్ లో ఉన్న వాళ్ళకే వస్తుందా అని అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్స్, పెద్ద డౌట్ కూడా. అంటే మొన్నటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని చూస్తే చాలా మంది రేస్లో ఉన్నప్పటికీ కూడాను అనూహ్యంగా రామచంద్రరావు పేరు మనం చూసాం, ఆయనని వరించినటువంటి పరిస్థితి. సో బీజేపీలో అందుకే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఎవరినైనా పదవి వరించలేదు. వాళ్ళు డెకరేటివ్ గా సింబాలిక్ గా ఇస్తున్నారంటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక దళిత్ మహిళకి ఇవ్వాలి, ఒక ట్రైబల్ మహిళకి ఇవ్వాలి అంటే. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ప్రూడ్గా ఉంటుంది, కానీ ఫ్యాక్ట్గా ఎవరి పేర్లు అయితే వస్తున్నాయో వాళ్ళ పార్టీ బయట బేస్ ఉన్నదా? లేదు కదా. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేసేసి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంటే అయిపోయిందా? సో సింబల్ గా ఎవరికి ఇవ్వాలి? బెస్ట్ సింబల్ నేను అనుకున్నా ఒక ట్రైబల్ మహిళకి ఇవ్వచ్చు. ఉన్నారు మంత్రులు ఉన్నారు అక్కడక్కడ, ఇవ్వచ్చు. అలాగే షెడ్యూల్ కాస్ట్ మహిళకి ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వకూడదు? మీరు మహిళకి ఇస్తే అదే పెద్ద ఇంపాక్ట్ వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచిది, పార్టీకి మంచిదో లేదా తర్వాత తెలుస్తారు. ఇచ్చిన వాళ్ళకి మంచిది, ఇచ్చిన వాళ్ళు బాగా ఆనందపడతారు, వాళ్ళ చెంచాలు ఇంకా ఆనందపడతారు. వాళ్ళ స్నేహితులు తక్కువ మంది ఉన్నారు, మీరు చెప్పిన వాళ్ళు అందరి పేర్లు తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. అంత గొప్ప వాళ్ళైనా అంత గొప్ప స్నేహాలు లేవని పార్టీలో మాత్రం అంత, బయట కూడా అంత స్నేహాలు లేవు, అంత అగ్రెసివ్గా వాళ్ళు పొలిటిక్స్ లో లేరు. ఇప్పుడు చెప్పిన మనుషుల పేర్లన్నీ. దేర్ఫోర్ ఐడియల్ చాయిస్ లీడింగ్ ఇవ్వండి. ఆ లీడింగ్ ఇచ్చేది మనం సింబాలిక్ గా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఇస్తే బాగుంటుంది కదా, అది అనుకున్నా. ఇప్పుడు వచ్చిన పేర్లన్నీ ఫార్వర్డ్ కాస్ట్, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి ఇస్తే ఏమొస్తాయి? ఇంత ఫార్వర్డ్ కాస్ట్ ఓట్స్ కావాలి. ఐ మీన్ ఫార్వర్డ్ కాస్ట్ రన్ చేస్తారు, మనం మాట అనకూడదు అనుకోండి, వాళ్ళే రన్ చేస్తారు, వాళ్ళే రన్ చేయగలరు, చేస్తున్నారు. బట్ సింబాలిక్ అయితే షెడ్యూల్ కాస్ట్ లేడీకి ఇవ్వాలి, దళిత్ లేడీకి ఇవ్వాలి, ట్రైబల్ లేడీకి ఇవ్వాలి, ముస్లిం లేడీ అని చెప్పడానికి లీడర్షిప్ కనపడతాయి. అప్పుడు ఎర్త్ క్వేక్ లాగా వస్తాయి, ఒక ఎర్త్ క్వేక్. ఏదో తర్వాత ఇంకో సీక్రెట్ కూడా ఉన్నది దీంట్లో, పెద్ద సీక్రెట్, మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పదవికి తీసుకెళ్ళి ఇస్తున్నారంటే ఉన్న పదవి నుంచి బయటకు పంపించేయటానికి, అది జ్ఞాపకం పెట్టుకోండి. అశోక్ గెహ్లోట్ ని రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళని ఎలా తీసేయాలి? నీకు ప్రమోషన్ ఇస్తున్నాం, కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తా ఉన్నారు 3 సంవత్సరాల క్రితం, మీరు మర్చిపోయి ఉంటారు. రానన్నది కదా, అదే ప్రమోషన్ అన్నారు, నేను వదలనన్నాడు ముఖ్యమంత్రి రాజస్థాన్ లో ఉన్నారు. అప్ స్టేజ్ అంటారు, మీకు తెలుసు కదా, పైకి దండేశారు. సో అవి కూడా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి కదా, డీప్ యాంగిల్స్ ఉన్నాయి వచ్చే పేరుల్లో. కొంచెం ఏంటంటే రోజా గారు, నేను చాలా ఫ్రీగా మాట్లాడి ఎక్కువ ఎనిమీస్ చేసుకుంటా ఉంటాను, ఒక్కోసారి కేర్ఫుల్గా ఉంటాను, కేర్ఫుల్గా ఉంటున్నాను. సమ్ పీపుల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే అది ప్రమోషన్ అనుకోవద్దు, ఉన్న కుర్చీ నుంచి మెల్లిగా మర్యాదగా తీసేట, అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదే ఎవరికి వచ్చేస్తుంది మనం డిసైడ్ చేయట్లేదు. బట్ నేను మహిళకి ఇస్తే హ్యాపీ, బట్ వై నాట్ షెడ్యూల్ ట్రైబ్ మహిళ, వై నాట్ షెడ్యూల్ కాస్ట్ మహిళ? ఎంతో మంది ఉన్నారు, చక్కటి మనుషులు ఉన్నారు, ఇంత క్వాలిఫైడ్ మనుషులే ఉన్నారు, నేను తక్కువ లేదు. లేకపోతే చారిస్మా కావాలా, డిప్యూటీ సీఎం రాజస్థాన్ ఆమెకి ఇవ్వాలి, మహారాణి జైపూర్ ఆమెకి ఇస్తే చారిస్మాటిక్, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హార్డ్ కోర్ పొలిటీషియన్, గ్రేస్ఫుల్ లేడీ. బహుశా ఆమెకి ఎవరేమో అనుకుంటున్నాను. బట్ చాయిస్ ఇస్ అ ఉమెన్, బట్ విచ్ ఉమెన్, ఎవరు అది అంటే ఏ మహిళ అయినా మీరు అన్నట్టుగా, మీరు సూచించినట్టుగా ట్రైబల్ అవ్వచ్చు, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి మహిళను అవ్వచ్చు, లేదా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రేస్లో ఉన్నటువంటి పేర్లు ఎవరికి ఇచ్చినా కూడా 2026లో జరగనున్నటువంటి బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికల స్ట్రాటజీగానే ఈ ఎంపిక అనేది ఉంటుందంటారా? అక్కడ ఆకర్షించడానికి అది జనరల్ గా మహిళకి ఇస్తే బాగుంటుంది అని ఒక వ్యూలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. మహిళకి ఇస్తే ఒక పబ్లిసిటీ గేన్ కదా, మేము ఆడమనిషికి ఇచ్చాం, లేడీకి ఇచ్చాం బీజేపీ అని.
చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది కాబట్టి మహిళకి ఇస్తారు. మీరు మేము 33% బిల్స్ తీసుకొచ్చాము లేడీకి ఇస్తాం అంటే కొన్ని రోజులు క్లిక్ అవుతుంది, ఇమేజ్ క్లిక్ అవుతుంది. కానీ జెన్యున్ గా ఫిట్ అవుతారా ఆ మనిషి బీజేపీ ప్రెసిడెంట్ గా మనం చెప్పలేము. అప్పుడే చెప్పలేము. కొన్ని రోజులు ఆగాలి, అది కొన్ని రోజులు ఆగాలి. మనం చూడాలి ఎలాంటి మనిషికి ఇస్తారు, వెనకాల ఏమున్నాయి, పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఇదంతా సింపుల్ గా కాదని నేను భావిస్తాను.